ఎంత సీనియర్ నేను విజనరీ నేనని చెప్పుకోవడం తప్ప అంకెల గారడితో అభివృద్ధిని చూపించడం తప్ప అవకాశం ఉన్న చోటల్లా వైసీపీ ప్రభుత్వాన్ని మా అధినాయకుడిని విమర్శించడం తప్ప ఏ హామీ అమలు చేయకపోయినా మొత్తం హామీలు అమలు చేసామని చెప్పి డూప్ చేయటం తప్ప ఏ ఒక్కటి కనిపించలా. చివరికి పీపీపీ మోడల్ P4 అని గొప్పలు చెప్పుకోవడం తప్ప నిజంగా 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిటో చెప్పాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు 4వసారి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు 4వసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారు. మీరు పెట్టినటువంటి కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశము ఒక ప్రతిష్టమైనటువంటి నిర్ణయాలు కానీ నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మీద చర్చించిన దాఖలాలు ఎక్కడా కనిపిస్తలా. ఈ 15 నెలల పాలనలో ఏం చేశాము, ముఖ్యంగా వ్యవసాయం మీద కానీ విద్య మీద కానీ వైద్యం మీద కానీ ఉపాధి మీద కానీ రోడ్స్ మీద కానీ మౌలిక వస్తువుల మీద కానీ సంక్షేమం మీద కానీ ఒక కాంక్రీట్ చర్చ ఇది చేశాం, ఇదిగో ఈ మోడల్లో తీసుకున్నాం, ఈ సహాయం రాష్ట్ర ప్రజలకు చేశాం అని ఈ 15 నెలల వ్యవధి గురించి మీ పరిపాలనలో చెప్పలేనటువంటి దుర్భర దారిద్ర్యమైన పరిపాలన ఈ రాష్ట్రంలో మీరు చేస్తూ ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. నిజంగా వ్యవసాయానికి ఉదాహరణకు తీసుకుందాం. వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా సంక్షోభంలో ఉంది వ్యవసాయం. మీ ఆలోచన కరెక్టే, వ్యవసాయం దండుగా ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేయొద్దని మీ ఆలోచనలు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో రైతాంగం విలవిల్లాడిపోతూ ఉంది. యూరియా కొరత, ఎరువుల కొరత, నాణ్యమైన విత్తనాలు లేవు, సరసమైన ధరలకు అమ్మే పరిస్థితి లేదు. ఎంత దారుణం అంటే పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా అమ్ముకునే స్థితి లేదు. వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు మీరు. దానికి సంబంధించి నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒక్క పొల్లైనా ఎందుకు మాట్లాడలేకపోయారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చివరికి మీ వల్ల జరిగినటువంటి తప్పిదాలు, మీ పొలిటికల్ గవర్నెన్స్లో జరిగినటువంటి నష్టాలు, మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగినటువంటి అనేకమైనటువంటి హింసలు, వాటిని తీసుకెళ్లి అధికారుల మీద తోసేసారే తప్ప నిజంగా ఎక్కడ వాటి మీద చర్చ జరగల. నేను ఎందుకు అడుగుతానంటే ఎంత దారుణం అంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటే ది ప్రెస్టీజియస్ కాన్ఫరెన్స్ అకార్డింగ్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అకౌంటబిలిటీ అనేది ప్రజలకు దీని ద్వారా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వ పరిపాలన ఏంటి, దేని మీద చర్యలు తీసుకుంటా ఉంది, కలెక్టర్లతో ఏం మాట్లాడుతూ ఉంది. అలాంటి అతి ముఖ్యమైనటువంటి సమావేశానికి మీ డిప్యూటీ సీఎం ఉన్నాడే, ఆయన ఎగరామం ఒకరోజు సరే, ఆయన ఉన్నాడు సకల శాఖ మంత్రి మీ పుత్రరత్నం, వారు పూర్తి డుమ్మా. అంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ మీద ఎంత మీరు ప్రయారిటీ ఇస్తా ఉన్నారో అర్థం కాకనే అర్థమవుతా ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు. నిజంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయం దాదాపు సంక్షోభంలో పడిపోయింది. విత్తనాలు కానీ ఎరువులు కానీ పంట కనీస మద్దతు ధర అందరూ చెప్పుకుంటా ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఉల్లి టమాటా పంటలో రైతులు పండించి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు కర్నూలు ఆ ప్రాంతంలో. ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో కానీ బాపట్ల జిల్లాలో కానీ అయితే రైతులు పొగాకేసుకున్న రైతు ఉరేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. వర్జీనియా పొగాకు కానీ నల్లబర్లీ కానీ తెల్లబర్లీ కానీ. వరి సంగతి సరే, ఈ రాష్ట్రంలో ఎంత పంట వస్తూ ఉంది, దిగుబడి ఎంత అమ్ముతున్నారు, దళారీల రాజ్యం ఏంటనేది. కనీసం శనగ, కంది, పసుపు వీటి మీద కనీసం మీరు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో
మినిమం చర్చించలేకపోయారు. ఉదాహరణకి మిర్చి రేటు లేదు, రైతులు వచ్చి యార్డుల్లో అల్లాడిపోతున్నారని మా నాయకుడు వెళ్తే వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు. గుంటూరు మా నాయకుడు మిర్చి యార్డుకి వెళ్తే ధర పెంచమని, కొనమని. అట్లాగే మా నాయకుడు పొగాకు కోసం పొదిరెళ్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి వదిలేశారు. ఇదేనా మీ త్రికరణ శుద్ధి అని అడుగుతా ఉన్నా. చివరికి మా మీద కేసులు పెట్టారు, అది వేరే విషయం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా అనేక ఉద్యమాలు చేసి మీకు కనువిప్పు కలిగే విధంగా ప్రజల్లోకి వెళ్తుంటే మా మీద కేసులు పెట్టారు. మేము భరాయిస్తాం, రైతుల కోసం, ప్రజల కోసం, మా పార్టీ అది, మా సిద్ధాంతం అది, ప్రజల కోసం అండగా ఉండాలని మా ఆలోచన. కానీ ఎంత దారుణం అంటే వచ్చే ఏడాది యూరియా అయిపోతేనంట 800 రూపాయలు నగదు బదిలీ చేస్తానంటున్నాడు. ఇది ఎంత బూటకం అని అడుగుతా ఉన్నా. దీని మీద క్లారిటీ ఉందా మీ ప్రభుత్వానికి? అసలు రెస్పాన్సిబిలిటీ ఉందా మీ ప్రభుత్వానికి? ఇంత దారుణమైనటువంటి మోసాలు చేయటానికి ప్రభుత్వంలో ఉండి మీరు ఎందుకు పురిగొల్పుతా ఉన్నారు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగా ఇంకొక విషయం, గత కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాలోనే టమాటా రైతులు కానీ మరి ఉల్లి రైతులు రోడ్డు మీద పడేసుకుంటున్నారు, పారబోసుకుంటున్నారు కొనేవాళ్ళు లేక. కలెక్టర్ గారికి మీరు ఆ రైతులను ఆదుకోండి, కొనండి అని మీరు డబ్బులు ఎంత అలాట్ చేశారో, ఎంత ఇచ్చారో ఆ కలెక్టర్ గారిని అడగండి, ఆ కలెక్టర్ గారు చెప్పమనండి. ఇదేనా మీ రాజనీతి? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా మీ ప్రభుత్వం మీద, ప్రజల మీద మీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ? చెప్పండి ఒకసారి ఎంత ఆ కలెక్టర్ గారు, కర్నూలు కలెక్టర్ గారు, దయచేసి మీడియా ద్వారా అడుగుతా ఉన్నా, మీకు చంద్రబాబు నాయుడు గారు ఉల్లి టమాటాకు సంబంధించి రైతులను ఆదుకోవడానికి ఎంత అలాట్ చేశారు చెప్పండి. చెప్పలేరు, చేయలేదు. కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉంటే చివరికి ఎంత దిగజారుతూ ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో ఎరువుల కోసం అడిగితే మీడియా సంస్థల మీద కూడా కేసులు పెడుతున్నారు, బెదిరిస్తూ ఉన్నారు. చివరికి సాక్షి వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు. ఆఖరికి మీరు వచ్చి ఏం చెప్తారంటే యూరియా కొరత ఫేక్ న్యూస్, ఎక్కడా యూరియా కొరత లేదని చెప్తా ఉన్నారు. ఇదేనా అకౌంటబిలిటీ అంటే? ప్రజలకు ఇచ్చేదా న్యాయం? మిమ్మల్ని గెలిపిస్తే మీకు మ్యాండేట్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసి మంత్రులుగా చేస్తే సంబంధిత ప్రభుత్వంలో పెద్దలు చివరికి మీరు యూరియా కొరత ఫేక్ న్యూస్ అని దబాయిస్తూ ఉంటే ఎవరు ఈ సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా, ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నా. చివరికి ఎంత దారుణం అంటే ఈ లోపాలన్నీ ఉండారుగా కలెక్టర్ల మీద, అధికారుల మీద ఆ తప్పిదాలన్నీ తోసేస్తూ ఉన్నారంటే చివరికి ఒక పక్క ప్రజలను మోసం చేశారు, చివరికి ఐఏఎస్ చదువుకొని ఐఏఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి రాష్ట్రానికి సర్వీస్ చేస్తున్నటువంటి కలెక్టర్లను, మన స్టేట్లో గ్రూప్ 1 చేసినటువంటి అధికారులను వాళ్ళని తప్పిదలుగా వాళ్ళని శిక్షించే విధంగా, వాళ్ళని తప్పుదావ పట్టించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఎటు తీసుకెళ్తా ఉన్నారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగా ఈరోజు ఎరువులకు సంబంధించి ప్రభుత్వం మీరు ఇస్తూ ఉన్నారు, కానీ ఆ ఎరువులు ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? మీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఎరువుల్ని అన్యాక్రాంతంగా దారి మళ్లించి అమ్ముకొని లబ్ధి పొందుతా ఉన్నారు. 270 రూపాయలున్న యూరియా కట్ట అదనంగా 200 కలిపి యూరియాను బ్లాక్లో అమ్ముతా ఉంటే మీరు తీసుకున్న చర్యలేయో చెప్పమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా ఇది ఎంత దారుణం అంటే, కష్టించి రెక్కాడితే డొక్కాడనటువంటి పంచెగట్టుకొని తలగడ్డ చుట్టుకొని ఉదయాన్నే పొలాలకు పోయే రైతుల్ని
ఇది మోసం చేయటం కాదా చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా. ఇకపోతే ఈరోజు మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్దాం. ఎంత అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారంటే, మా హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మెడికల్ సీట్లు పెరిగినాయి అని చెప్పటము ఇది ఎంత డొల్లతనమో అర్థమవుతా ఉంది ప్రజలకు అని అడుగుతా ఉన్నా. ఎవరి టైంలో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజీ తెచ్చారు, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని కాలేజీలకు మీరు సీట్లు వస్తే వద్దు అని వెనక్కి రాశారు, ఎన్ని అన్కంప్లీట్గా ఉన్నాయి. వీటి మీద చర్చిస్తానికి ప్రముఖ దినపత్రికలను ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని తీసుకొని మా పార్టీలో ఏ నాయకుడైనా వెంట పెట్టుకొని అధికారులు వెంట పెట్టుకొని వస్తే సవాల్ చర్చకు అని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు ఎంత దారుణం అంటే, మా ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలకు 500 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నాడు. ఎర్ర యాగాని కూడా మీరు ఈ 15 నెలల్లో మెడికల్ కాలేజీకి ఖర్చు పెట్టలేదని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక ఆలోచన పెట్టినారు, సేఫ్ క్లోజర్. చక్కగా దాన్ని మెడికల్ కాలేజీలని క్లోజ్ చేసి అమ్ముకోవాలనే తపన తప్ప వేరొకటి లేదు. అదే పీపీపీ మోడల్. మీరు మెడికల్ కాలేజీలని ప్రైవేటుకి ధారాదత్తం చేయాలని ఒక అంకుటిత దీక్షతోనే ఈరోజు పరిపాలన చేస్తున్నారే తప్ప మరొకటి లేదు. 10 కాలేజీలని అమ్మకానికి మార్కెట్లో సిద్ధం చేసినటువంటి పరిస్థితి మీది. ఇకపోతే మా ప్రభుత్వంలో హయాంలో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. పేదలకు ఇళ్ల పట్టాలు. ఇది దేశ చరిత్రలోనే ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ మై లీడర్, మా నాయకుని యొక్క మనస్సు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి. నేను ఎందుకు చెప్తానంటే, పేదరికం నుంచి వచ్చినటువంటి మేము ఇళ్ల స్థలాలు లేని వారి యొక్క స్థితిగతులు చూసాం, ఇళ్ళు లేని వారి యొక్క స్థితిగతులు చూసాం. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వెతికి వెతికి దరిదాపు ఈ రాష్ట్ర చరిత్రలో 17,000 కాలనీని ఏర్పాటు చేశాడు. 31 లక్షల మంది మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి దానికోసం 71,811 ఎకరాలు ఎక్వైర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళామ్మ తల్లులు, పేద మహిళామ్మ తల్లులకి అంకితం చేస్తే ఆ పట్టా విలువ 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా ఉంది. ఈరోజు ఆ కుటుంబాలకు మేము ఇస్తే వాటినంట క్యాన్సిల్ చేస్తారంట. ఇదేనా మీ రాజనీతి? పేదవారి స్థితిగతులు పెరగాలని, పేదరికం లేకుండా ఉండాలని, గూడు అనేది ఆవశ్యకత ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వల్లివేస్తే మా పేదవారికి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను క్యాన్సిల్ చేస్తా, రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేస్తామని చెప్పటం సిగ్గుచేటు కాదా అని అడుగుతా ఉన్నా. దీనికి ఏం సమాధానం చెప్తావు చంద్రబాబు గారు ప్రజల్లోకి వచ్చి అడుగుతా ఉన్నా. ఇళ్లు కట్టిస్తానికి దరిదాపు 2,70,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరించినటువంటి పరిస్థితిని మర్చిపోతారా మీరు అడుగుతా ఉన్నా. దరిదాపు మీకు తెలుసా, ఒకేసారి ఒక పెన్ స్ట్రోక్తో ఈ రాష్ట్ర చరిత్రలో 12 అక్టోబర్ 2023 తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 7,43,396 ఇళ్ళు ఓపెన్ చేశాడంటే కట్టి. అది పరిపాలన అంటే, అది పేదవారి యొక్క స్థితిగతులు పెంచటం అంటే. ఇది చరిత్ర, చెరిగిపోయేది కాదు. అబద్ధాలనే చెప్పటల్లా, మోసాలు చెప్పటల్లా. ఇన్ని లక్షల ఇళ్ళు, ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇన్ని లక్షలు ఒకేసారి ఓపెన్ చేసామంటే మీరు వచ్చిన 15 నెలలలో
ఒక్క పైసా అయినా ఇళ్ల స్థలాన్ని కొన్నటువంటి చరిత్ర ఉందా? వెచ్చించి ఒక ఇల్లు కట్టించిన చరిత్ర ఉందా? దీని మీద ఏం సమాధానం చెప్తారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం? దీన్ని వెనక్కి తీసుకోలేరా మీరు అని అడుగుతా ఉన్నా. ఇంతకన్నా దారుణం ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికంట వాట్సాప్ గవర్నెన్స్ అంట. దీని ద్వారా 700 సర్వీసులు ఇస్తానంటున్నాడు. ఇది ఎంత బూటకమని అడుగుతా ఉన్నా. ఎక్కడుందని అడుగుతా ఉన్నా. పోతే ఇక పెన్షన్లు. అయా ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు 30 లక్షల దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఎంత ఇచ్చారో తెలుసా? 66,34,742 పెన్షన్లు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల నుంచి పెంచి ఇచ్చారు. మీరు ఎంత ఇస్తున్నారు తెలుసా? 5 లక్షలు తగ్గించి కట్ చేసి పెన్షన్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఇది మోసం కాదా? ఈ మధ్యకాలంలో చూశారు మీరు, దివ్యాంగులకు 1,00,000 పెన్షన్లు ఆపేస్తామని చెప్పి నోటీసులు పంపిస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దివ్యాంగులను అడ్డం తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి కేసులు పెట్టించుకొని యుద్ధం చేస్తే ఉన్నప్పుడు ప్రస్తుతానికి వదిలేరు. మీరు వచ్చిన తర్వాత 5 లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో తీసేస్తే దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఒకటి కాదు, పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నారు. తల్లికి వందనం అన్నారు. అమ్మఒడి కార్యక్రమాన్ని ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతో, చదువులమ్మ తల్లి వాలలాడాలనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో చదువుకు ప్రయారిటీ ఇచ్చి ఇంగ్లీష్ విద్య చేసి నాడు నూడు పెట్టి కోట్ల ఖర్చు చేసి పేదవారి తల్లులు అప్పుల బారిన పడకూడదని తల్లి అకౌంట్లో తల్లికి అమ్మఒడి కార్యక్రమానికి 15,000 వేస్తే మీరేం చెప్పారు ఎన్నికల్లో? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని చెప్పారు. 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఏ ఒక్క తల్లికైనా 15,000 రూపాయలు ఈ అకౌంట్లో ఈ 15 నెలల్లో పడిందా అని అడుగుతూ ఉంటాం. 7,000, 8,000, 9,000 అది మేము ఇచ్చిన ఒక్కళ్ళకే. మీరు ఇంకా ఎంత పచ్చి అబద్ధం అంటే 7 పిల్లలున్న తల్లి అకౌంట్లో 1,04,000 వేసా నేను అంటున్నారు. ఎక్కడేసారో చెప్పండి, ఎవరికి ఇచ్చారో చెప్పండి. ఇది పచ్చి బూటకం కాదా? మోసం కాదా? వీటన్నిటి మీద నిజంగా ఒక డీటెయిల్ రిపోర్ట్ ఈ రాష్ట్ర ప్రజలకు సబ్మిట్ చేయండి. మీరు దీని మీద మాట్లాడండి. ఏ ఊర్లో ఏ కలెక్టర్ గారు ఏ జిల్లాలో ఎంత ఇచ్చారు, ఏ ఊర్లో ఎంత ఇచ్చారు రిపోర్ట్ ఇవ్వండి. ఇలేరు మీరు. మోసం కదా. ఇక చెప్పాల్సిన ఉచిత బస్సు అన్నారు, దాన్ని ఏం చేశారో తెలుసు. 3 సిలిండర్లు అన్నారు, ఏం చేశారో తెలుసు. వీటన్నిటికన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో దొంగ కేసులు పెడతా ఉన్నారు. లేని కేసు, లేని లిక్కర్ కేసు. సరే, మీరు అనుకున్న అన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు, న్యాయస్థానాలు అంతకన్నా కాదు. మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రంలో ఒకసారి దాన్ని డీటెయిల్గా చూస్తే 2018-19 ఈ రాష్ట్రంలో రెవెన్యూ లిక్కర్కి సంబంధించి 20,128 కోట్లు. మేము వచ్చినాక కరోనా వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో 29,442 కోట్ల రూపాయల ఆదాయం వస్తే మీరు వచ్చిన తర్వాత మీరు ఆ లైసెన్సులు, వ్యాటు అన్ని అదనంగా 1,800 కోట్లు కలుపు. ఎవరు దీనికి బాధ్యులు? సమాధానం చెప్పమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంత అన్యాయంగా మీరు ఈ రాష్ట్రానికి వస్తున్న లిక్కర్లో వస్తున్న డబ్బులు అన్యాక్రాంతంగా మీ జేబుల్లోకి వెళ్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. ఇకపోతే మీరు రికార్డు స్థాయిలో అప్పులు, మామూలుగా కాదు. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, 15 నెలలు దాదాపు మీరు చేసిన అప్పు ఎంతో తెలుసా?
2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ అప్పు ఎవరి జేబులోకి వెళ్ళింది? ఈ మొత్తం ఎవరు లబ్ధిదారులుగా ఉన్నారు? ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత అప్పు ఎప్పుడున్నా చేశారా అని అడుగుతా ఉన్నా. చేయనుగాక చేయలా, అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లుతుందని అడుగుతా ఉన్నా. ఉదాహరణకి ఈ రాష్ట్రం 2014లో రాష్ట్రం విడిపోయేటానికి గ్యారంటీ కానీ నాన్ గ్యారంటీతో కలుపుకొని మొత్తం అప్పులు 1,40,717 కోట్లు. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఏకంగా 3,90,247 కోట్లు చేరింది. ఎక్కడ 1,40,717 కోట్లు, ఎక్కడ 3,90,247 కోట్లు? అంటే ఏటా అప్పుల సగటు 22.63% పెరిగింది. అది చంద్రబాబు గారి యొక్క రాజనీతి. ఇక మా ప్రభుత్వం వచ్చేటప్పటికి ఉన్న అప్పులు ఎంతో తెలుసా? 3,90,247 కోట్లు మా ప్రభుత్వం వచ్చేటప్పటికి. గత ఏడాది మేము దిగిపోయే నాటికి మొత్తం కలిసి 7,21,918 కోట్లు. అంటే కరోనాను కూడా అధిగమించి, అంటే మా హయాంలో ఏటా అప్పుల సగటు రేటు 13.57%. అది మేము చేసింది అప్పు. మా ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో మేము చేసినటువంటి అప్పు 3,32,671 కోట్లు. మా 5 ఇయర్స్ టెన్యూర్లో మా ప్రభుత్వం చేసిన అప్పు 3,32,671 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా 1,91,361 కోట్లు, దగ్గర 2 లక్షల కోట్లు. 5 సంవత్సరాలలో కరోనా వస్తే కరోనాను అధిగమించి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారుగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి అప్పు 3 చంద్రబాబు నాయుడు గారు ఏకంగా చేసిన అప్పు 1,91,361 కోట్లు. అంటే కేవలం మేము 5 ఏళ్ల చేసిన అప్పులో 57.5% చేశాడు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు. ఈ అప్పులన్నీ తెచ్చి ఎవరి జేబులోకి వెళ్తా ఉన్నాయి అని చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మీ పరిపాలన. ఈ పరిపాలన నిన్న జరిగిన 2 రోజుల యొక్క కలెక్టర్ల సమావేశంలో దేని మీద చర్చించారో, ఇన్పుట్ ఏంటో, ప్రజలకు లాభమేంటో, ఏ సమాధానం చెప్తారో చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజల ప్రభుత్వంగా ప్రజా సంక్షేమాన్ని, ప్రజల హితాన్ని కోరే వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు పెట్టినటువంటి కలెక్టర్ల కార్పొరేన్స్ అనేది మసిపూసి మారేడుగా తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. థ్యాంక్ యూ.